హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజుకి కరెక్ట్గా వారం క్రితం నేను ఎల్జీ బ్రాండ్ నుండి ఒక ఏసీని పర్చేస్ చేయడం జరిగింది. ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ 6-in-1 ఏ కన్వర్టబుల్ ఏసీ 2023 మోడల్. పేరు చాలా పెద్దగానే ఉంది కదా, గుర్తుపెట్టుకోవడం కోసం షార్ట్ అండ్ స్వీట్ ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ 6-in-1 కన్వర్టబుల్ అనుకోండి. ఎడిషన్ వచ్చేసరికి 2023 మోడల్, సింపుల్. సో ఈ ఏసీ మనకి రెండు ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉంది, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. అమెజాన్లో వచ్చేసరికి మీకు 2022 మోడల్ ఏదైతే కనబడుతుందో సేమ్ మోడల్, జస్ట్ 2023 అండ్ మోడల్ నెంబర్ చేంజ్ అవుతుంది అంతే. అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు ఏదైతే మోడల్ చూస్తారో ప్రైస్ పరంగా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. బట్ ఫ్లిప్కార్ట్లో మీరు చూసే మోడల్కి మనకి స్వింగ్ బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ పైన సిల్వర్ కలర్ స్ట్రిప్ అవుట్ కనబడుతుంది. ఈ సిల్వర్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది లేటెస్ట్ మోడల్ అనమాట. నేను పర్చేస్ చేసింది 33,033 రూపాయలకి. 37,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఉన్నప్పుడు నేను ఈ ఏసీని అయితే చూశాను. 1,000 రూపాయల వరకు నాకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూపన్ ఒకటి కనబడుతుంది. దాని మీద 3,000 రూపాయల వరకు నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను. సో 4,000 రూపాయలు కట్ ఆఫ్ అవగా 33,033 రూపీస్ అయితే పడింది. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ దీంట్లో ఏమీ మనకి ఇంక్లూడ్ చేయట్లేదు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని సపరేట్ అనమాట. మనం ఏ రోజు అయితే ఏసీని డెలివరీ తీసుకుంటామో నెక్స్ట్ డే మనకి ఎల్జీ బ్రాండ్ తరపు నుంచి మనకి ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే వస్తారు. ఆ పర్సన్ మనకి 1,415 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ బాక్స్ లో వచ్చే కాంపోనెంట్స్ కాకుండా ఎక్స్ట్రా కాంపోనెంట్స్ ఏమైనా వేయించుకోవాలనుకుంటే కాపర్ వైర్ కానివ్వండి, లేకపోతే బ్రాకెట్స్ కానివ్వండి, ఇవేవి కావాలనుకున్నా మనం సపరేట్ గా పర్చేజ్ చేసుకోవాల్సిందే. అండ్ ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి లోపల ఏ కాంపోనెంట్స్ వస్తున్నాయి అండ్ ఇన్ ద బాక్స్ ఏ కంటెంట్స్ వస్తున్నాయి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అసలు ఈ ఏసీలో ఉన్న మోడ్స్ ఏంటి, అండ్ ఈ ఏసీ మొత్తం నాకు నచ్చని ఒక వర్స్ట్ పాయింట్ ఒకటి ఉంది. ఆ పాయింట్ మీకు కూడా నచ్చదు అనుకుంటే ఏసీని తీసుకోమాకండి, ఆ పాయింట్ ఒకటి డిస్కస్ చేస్తా. అండ్ ఫైనల్ వర్క్ డేట్ 33,000 35,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో ఈ ఏసీని పర్చేస్ చేయాలా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద గోల్ అనుకుంటున్నాము. ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ప్రతి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది చాలా పెద్ద మ్యాటర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ లో మనకి ఇండోర్ యూనిట్ ఒకటి కనబడుతుంది, అవుట్డోర్ యూనిట్ ఒకటి కనబడుతుంది. అండ్ 2 ఇన్స్టాలేషన్ పైప్స్ కనబడుతున్నాయి ఇండోర్ యూనిట్ ని అవుట్డోర్ యూనిట్ ని కనెక్ట్ చేయడం కోసం. అండ్ ఇన్స్టాలేషన్ ప్లేట్ ఒకటి కనబడుతుంది. ఒక రిమోట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ లో యూస్ చేయడానికి బ్యాటరీస్ ఒక 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూజర్ మాన్యువల్స్ వస్తున్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ బాక్స్ లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్లయితే. అండ్ ఇన్స్టాలేషన్ అయితే నాకు బాగా చేశారు. ఇన్స్టాలేషన్ బాగా చేయడానికి ఒక చిన్న టిప్ చెప్తాను, కావాలంటే మీరు ఫాలో అవ్వండి. ఇన్స్టాలేషన్ పర్సన్ ఎవరైతే వస్తారో ఆ పర్సన్ మనం కేరింగ్ గా కొంచెం బాగా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చూసుకోవడం ఇన్ ద సెన్స్ ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఇలాంటివి కాదు, రాగానే కొంచెం వాటర్ ఇచ్చి వాళ్ళతో కొంచెం కామికల్ గా, కొంచెం ఫన్నీగా, కొంచెం ఇంటరాక్ట్ అవుతూ కూల్ డ్రింక్ ఏమైనా ఉంటే కూల్ డ్రింక్ ఒక గ్లాస్ లో పోసేయడం కానీ, లేకపోతే చిన్న చిన్న పెట్ బాటిల్స్ ఏమైనా ఉంటే అవి తెప్పించి ఇవ్వడం కానీ. సో 20 రూపాయలు 40 రూపాయలు అవుతాయి అంతే. సో అవి తెచ్చి వాళ్ళకి ఆఫర్ చేస్తే వాళ్ళు కూడా మనది అన్నట్టు ఫీల్ అయ్యి కొంచెం బాగా చేసి వెళ్తారు. నాకు ఇన్స్టాలేషన్ పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ లో నాకు మొత్తం 2,400 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగింది. 1,415 రూపాయలు ఏమో నాకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పడ్డాయి. అండ్ 800 రూపాయలు బ్రాకెట్స్ తీసుకున్నారు. బ్రాకెట్స్ అంటే ఏసీ అవుట్డోర్ యూనిట్ పెట్టడానికి ఒక స్టాండ్స్ లా ఇస్తారు కదా, ఆ స్టాండ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ హోల్ పెడతాం కదా ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ కనెక్ట్ చేయడానికి పైప్స్ లాగడం కోసం. ఆ హోల్ లో ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయడం కోసం వైట్ సిమెంట్ వేయడం జరుగుతుంది. ఈ వైట్ సిమెంట్ వేసినందుకు నాకు 150 రూపాయలు ఛార్జ్ చేశారు. సో ఈ 3 కలుపుకుంటే నాకు 2,365 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరిగింది. సో ఇవి ఒకసారి మనం ఇన్స్టాలేషన్ పరంగా మాట్లాడుకుంటే, ఏసీ మొత్తం మనకి ప్రోడక్ట్ 1 year వారంటీతో వస్తుంది. కానీ దీంట్లో కంప్రెసర్ కి 10 years వారంటీతో వస్తుంది. కంప్రెసర్ మనకి 100% కాపర్ కాయిల్ యూజ్ చేయడం జరిగింది. 1 year వరకు ఈ గ్యాస్ రిఫ్రిజరెంట్ ఏదైతే ఉంటుందో దానికి వారంటీ ఇస్తున్నారు. అండ్ ఫైనల్ పాయింట్ పీసీబీ వారంటీ. నేను ఏసీ తీసుకునేటప్పుడు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు మనకి 2 బ్రాండ్స్ మాత్రమే పీసీబీ వారంటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకటి పానాసోనిక్ నుండి, 2 ఎల్జీ నుండి. సో బ్రాండ్ వాల్యూ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుని నేను ఎల్జీని చూస్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ కావాలనుకుంటే పానాసోనిక్ కూడా చూస్ చేసుకోవచ్చు పీసీబీ వారంటీ పరంగా. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో స్టెబిలైజర్ యూస్ చేయాలా ఈ పర్టికులర్ ఏసీ మోడల్ కి? ఈ పర్టికులర్ ఏసీ మోడల్ కి అయితే ఎటువంటి స్టెబిలైజర్ యూస్ చేయక్కర్లేదు, డ్యూయల్ ఇన్వర్టర్ తో వస్తుంది. నేను బయట క్రోమా స్టోర్స్ కి వెళ్ళి చెక్ చేశాను. అండ్ ఈవెన్ ఎల్జీ సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళి కూడా నేను ఎంక్వైరీ చేశాను. నేను ఎంక్వైరీ చేసిన ఏ ఒక్కరు కూడా దీనికి స్టెబిలైజర్ పెట్టమని అయితే చెప్పలేదు. స్టెబిలైజర్ లేకుండా యూస్ చేసుకోండి, సేఫ్ సైడ్ ఉంటుందని అడ్వైస్ చేశారు. అండ్ ఈ ఏసీలో నాకు బాగా నచ్చే పాయింట్ ఏంటి అంటే 0% నాయిస్ అనమాట. అసలు ఎక్కడ సౌండ్ అనేది మనకు కనబడదు, నిద్రపోయేటప్పుడు కానివ్వండి. ఇప్పుడు ఈవెన్ నేను వీడియో చేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా ఏసీ ఆన్లో ఉంది, కాబట్టి ఆఫ్ చేస్తాను, ఒకసారి సౌండ్ వినొచ్చు మీరు. ఇప్పుడు ఆఫ్ చేశాను. ఇప్పటి వరకు ఏసీ ఆన్లో ఉంది కానీ మీకు అసలు సౌండ్ కూడా వినపడలేదు అనమాట. బాగా నచ్చే పాయింట్ 0% సౌండ్, నో నాయిస్. అండ్ ఈ ఏసీ 10 years కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇది మనకి 1.5 ton కెపాసిటీతో వస్తుంది. స్ప్లిట్ ఏసీ 2-way స్వింగ్. ఇది దీంట్లో 4-way స్వింగ్ కూడా ఉంది. 5-star కాంబినేషన్ తో వస్తుంది. 5-star కాంబినేషన్ విత్ 4-way స్వింగ్ మనకి ప్రైసింగ్ 48,000 నుండి 50,000 వరకు వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు తీసుకున్న ఏసీ వాల్యూకి 5-star 4-way స్వింగ్ కి ప్రైస్ డిఫరెన్స్ 15,000 నుంచి 18,000 రూపాయల వరకు ఉంది. సో అందుకని నేను 3 star తో అయితే అడ్జస్ట్ అయ్యాను. అండ్ ఈ 3 star అనగానే గుర్తొచ్చింది, ఇందులో మనకి
ISEER వాల్యూ అని ఉంటుంది. ఈ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ పవర్ కన్సంప్షన్ జరుగుతుంది అనమాట. ప్రస్తుతానికి 1.5 టన్ కి ISEER వాల్యూ 3.5 ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఏసీలో మనకి 4.0 వరకు ఉంది వాల్యూ. సో కావాల్సిన దానికంటే ఎక్కువే ఉంది కాబట్టి తక్కువ పవర్ కన్సంప్షన్ జరుగుతుంది. దీని క్రెడిట్ మనకి డ్యూయల్ ఇన్వర్టర్ కి ఇవ్వచ్చు. డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ కాబట్టి మనకి కొంచెం పవర్ అయితే చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇయర్ మొత్తానికి 968 యూనిట్స్ వరకు పవర్ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పారు. 968 యూనిట్ ఒకవేళ 4 రూపాయలు వేసుకున్నా కానీ 970 యూనిట్లకి మనకి దాదాపు 3700 నుంచి 3800 రూపాయల ప్రైస్ పాయింట్ లో మనకి పవర్ కన్సంప్షన్ జరగవచ్చు. అంటే నెలకు వచ్చేసరికి మీకు వచ్చే పవర్ మీద ఒక 400-500 రూపాయలు ఎక్స్ట్రా మీరు వేసుకొని ఎస్టిమేట్ చేసుకోండి, జస్ట్ ఎస్టిమేషన్ కోసం. నేను కూడా ఈ మంత్ అయిపోయిన తర్వాత నాకు కరెంట్ బిల్ వచ్చింది కదా, ఆ బిల్ యూస్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇందులో కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5000 వాట్స్ వరకు మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో రిఫ్రిజరెంట్ గ్యాస్ చూసుకున్న R32 టైప్ అయితే యూస్ చేశారు. అంటే మనం యూస్ చేసే ఏసీ ద్వారా ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ కానివ్వండి ఇవేమి ఎమిట్ అయ్యి ఓజోన్ లేయర్ ని డిప్లీట్ చేసే విధంగా కాకుండా ఎన్వైర్న్మెంట్ కి ఎటువంటి హామీ జరగకుండా 0% ఓజోన్ డిప్లీషన్ తో R32 నేచురల్ గ్యాస్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా ఇప్పుడు మనం ఏసీలో ఉండే మోడ్స్ అండ్ రిమోట్ లో ఉండే ఫంక్షనాలిటీస్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి పవర్ బటన్ కనబడుతుంది, దీని ఫంక్షనాలిటీస్ మీకు తెలిసిందే. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి కంఫర్ట్ ఎయిర్ అనే ఒక బటన్ కనబడుతుంది. ఈ కంఫర్ట్ ఎయిర్ ఏం చేస్తుంది అంటే హార్ష్ ఎయిర్ మనకి ఇవ్వకుండా కొంచెం పర్సన్స్ ని డిటెక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మనకి లైట్ ఆఫ్ బటన్ కనబడుతుంది. ఈ లైట్ ఆఫ్ బటన్ యూస్ చేసి మనం ఏసీలో ఉన్న ఎల్ఈడీని ఆఫ్ చేయొచ్చు. అలానే ఈ లైట్ ఆఫ్ బటన్ 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మ్యూట్ అయిపోతుంది. ఈ బీప్ సౌండ్స్ ఏవైతే వస్తాయో అవి మ్యూట్ అయిపోతాయి. నెక్స్ట్ మోడ్ బటన్ కనబడుతుంది. ఈ మోడ్ యూస్ చేసి మనం 3 మోడ్స్ కి అయితే స్విచ్ అవ్వచ్చు. ఒకటి కూల్ మోడ్, 2 మాన్సూన్ మోడ్ అండ్ 3ది ఆటోమేటిక్. అండ్ రైట్ సైడ్ మనకి ఫ్యాన్ స్పీడ్ బటన్ కనబడుతుంది. ఫ్యాన్ స్పీడ్ మొత్తం మనకి 6 లెవెల్స్ లో ఉన్నాయి. లోలో 2 లెవెల్స్ ఇచ్చారు, మీడియంలో 2 లెవెల్స్ ఇచ్చారు, హైలో 2 లెవెల్స్ ఇచ్చారు. మీ కంఫర్ట్ కి బట్టి ఫ్యాన్ స్పీడ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో మనకి టెంపరేచర్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనబడుతున్నాయి. అండ్ కింద మనకి 6-in-1 ఆర్ AC+4 అనే బటన్ కనబడుతుంది. అండ్ ఈ కన్వర్టబుల్ ఏసీ అని మనం ఏదైతే అంటున్నామో అది ఈ బటన్ యూస్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. ఈ బటన్ యూస్ చేసి మనం 6 మోడ్స్ కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఇందులో మనకి 1.5 టన్ 100%, 80%, 60%, 40% ఈ 4 లెవెల్స్ లో మనం ఏసీని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా 5th మోడ్ వచ్చేసరికి ఆటోమేటిక్. అండ్ ఈ 6th మోడ్ ఏదైతే ఉంటుందో పవర్ఫుల్ మోడ్. ఇందాక ఫస్ట్ నాకు నాయిస్ లేదు, అది నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా. సెకండ్ నాకు బాగా నచ్చిన ఫీచర్ ఈ విరాట్ మోడ్. విరాట్ మోడ్ లో ఏంటంటే ఏసీ కెపాసిటీ 100% ఉంటే ఏసీ 110% నుంచి 117% మధ్యలో పనిచేయడం జరుగుతుంది. బ్లోయర్ పరంగా అంటే ఫ్యాన్ పరంగా కంప్లీట్ ఫుల్ స్పీడ్ లో వచ్చేస్తుంది. అండ్ కంప్రెసర్ మీద కంప్లీట్ ప్రెషర్ పడిపోయింది, ఫుల్ కూలింగ్ లో వచ్చేస్తుంది. జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మీకు విత్ ఇన్ 2 to 5 minutes లోపల గది మొత్తం చిల్డ్ కండిషన్ లో అయిపోవాలనుకుంటే ఈ విరాట్ మోడ్ యూస్ చేయండి, ఆటోమేటిక్ గా కూల్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ విరాట్ మోడ్ లో పెట్టుకుంటే కరెంట్ బిల్ కూడా ఎంత బాగా వచ్చేది మీకు. సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి స్వింగ్ బటన్ కనబడుతుంది. స్వింగ్ మొత్తం మనకి 5 నుంచి 6 లెవెల్స్ లో మనం స్వింగ్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు, టాప్ నుంచి బాటమ్ వరకు. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్. ఏసీ రిమోట్ లో మనకి టాప్ లో ఒక సెన్సర్ అయితే కనబడుతుంది. ఈ సెన్సర్ యూస్ చేసి మనకి రూమ్ లో ఉన్న టెంపరేచర్ ఏంటో మనం మెజర్ చేసుకోవచ్చు. అండ్ కింద టైమర్ కనబడుతుంది. 1 hour, 2 hour, 3 hour, ఎన్ని అవర్స్ మనం ఏసీ కావాలి అప్ టు 10 hours మధ్యలో వరకు మనం టైమర్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్ బటన్ కనబడుతుంది. ఈ ఫంక్షన్ బటన్ యూస్ చేసి మనం 2 ఫీచర్స్ యాక్సెస్ చేయొచ్చు. ఒకటి సెల్ఫ్ క్లీనింగ్, ఆటోమేటిక్ గా సెల్ఫ్ అదే క్లీన్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సెల్ఫ్ డయాగ్నోసిస్. ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఫీచర్ యూస్ చేసుకోవడం కోసం 2 యాప్స్ ఉన్నాయి యాప్ స్టోర్ లో అండ్ ప్లే స్టోర్ లో. LG థింక్ Q అని చెప్పిన ఒక యాప్ ఉంది. 2 LG AC సెల్ఫ్ డయాగ్నోసిస్ అని చెప్పిన ఒక యాప్ ఉంది. ఈ 2 యాప్స్ లో ఏదో ఒకటి మీరు యూస్ చేయొచ్చు. ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఫీచర్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఏసీలో వైఫై ఫీచర్ ఉండాల్సిన అవసరం లేదు. ఏసీతో మీరు ఈ యాప్ ని కనెక్ట్ చేసుకుంటే ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏసీలో నుంచి మనకు ఒక టోన్ వస్తుంది. ఆ టోన్ ని బేస్ చేసుకుని ఇందులో ఏ మాల్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పని మనకి ఫోన్ లో రిపోర్ట్ అయితే వచ్చేస్తుంది. ఇన్వర్టర్ లో ప్రాబ్లమా, కంప్రెసర్ లో ప్రాబ్లమా, కూలింగ్ లో ప్రాబ్లమా, స్వింగ్ పరంగా ప్రాబ్లమా, ఫిల్టర్స్ పరంగా ప్రాబ్లమా, ఏది క్లీన్ చేసుకోవాలి అనేది ఒక డీటెయిల్ రిపోర్ట్ మనకి ఫోన్ లో వచ్చేస్తుంది. సో ఇది ఒకసారి మనం ఏసీలో అండ్ రిమోట్ లో ఉండే మోడ్స్ చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఒకసారి ఈ 7 రోజుల్లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ చెప్పాను, నాయిస్ ఒకటి తక్కువ వస్తుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 2 కూలింగ్. ఇప్పుడు నేను ఈ సెటప్ చేసుకున్న రూమ్ 155 square feet అయితే ఉంటుంది. జస్ట్ 5 to 10 minutes లోపల నాకు 24 degrees లో పెట్టుకుంటేనే నాకు మొత్తం కూల్ టెంపరేచర్ కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో నాకు విత్ ఇన్ 5 to 10 minutes లో ఇన్స్టెంట్ కూలింగ్ వస్తుంది కాబట్టి ఐఎమ్ యాక్చువల్లీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ విరాట్ మోడ్ లో పెట్టుకుంటే ఆల్రెడీ నేను ఇందాక దానికి ఇచ్చిన ఎలివేషన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు విరాట్ మోడ్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది. అండ్ ఈ ఏసీలో ఒక వర్స్ట్ ఫీచర్ ఉంది. ఈ వర్స్ట్ పాయింట్ ని బేస్ చేసుకుని ఏసీని కొనాలవద్దు అనేది కూడా మీరు డిసైడ్ చేసేసుకోవచ్చు. ఆ వర్స్ట్ పాయింట్ ఈ రిమోట్ లోనే.
సో డిస్ప్లే ఏదైతే ఉందో ఈ డిస్ప్లేలో లైట్ లేదు. అదర్ బ్రాండ్స్ నుండి చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లేలో లైట్ కనబడుతుంది. ఇందులో మళ్ళీ ఎల్జీలోనే 5 స్టార్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి మళ్ళీ ఈ డిస్ప్లేలో లైట్ వస్తుంది. నైట్ టైం పడుకునేటప్పుడు మీరు ఒకవేళ టెంపరేచర్ ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా లేదా స్వింగ్ పైన ఉందా కింద ఉందా ఏది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నైట్ టైం మనకి స్వింగ్ పైన ఉందో కింద ఉందో బెడ్ లైట్ అన్న ఆఫ్ చేస్తే మనకి ఏసీలో కనబడవు. మళ్ళీ మీరు లైట్ ఆన్ చేసుకుని రిమోట్ యూస్ చేసి మనం చేసుకోవాల్సి వస్తుంది. నైట్ టైం పడుకునేటప్పుడు మళ్ళీ మీరు లైట్ ఆన్ చేసి ఆబ్వియస్లీ పడుకున్న వాళ్ళందరూ నిద్రలేస్తారు, వాళ్ళని డిస్టర్బ్ చేసి మనం వీటిని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డిస్ప్లేలో లైట్ ఇచ్చేసి ఉంటే ఆ బాధ తప్పేది మనకి. సో ఈ ఒక్క ఫీచర్ దగ్గర నేను చాలా రిగ్రెట్ అయ్యాను. అండ్ ఈ బటన్స్ లో కూడా ఎక్కడ మనకి రేడియం బటన్స్ ఏమీ లేవు. ఈ రెండు ఈ ఏసీలో మనకి నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 7 రోజుల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే. అట్ దిస్ రైట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఒకవేళ ఈ ఏసీని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తాను అంటే మాత్రం 33,000 రూపాయల నుంచి 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తే కళ్ళు మూసుకొని చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్ ఇస్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.